మంగళవారం హనుమంతుడికి పూజ చేస్తున్నారా? నియమాలు తెలుసుకుందాం. మంగళవారం హనుమంతుడికి చేసే పూజను మెరుగుపరచడానికి స్వచ్ఛతపై దృష్టి పెట్టండి. నిర్దిష్ట వస్తువులను సమర్పించండి. హనుమాన్ చాలీసా వంటి ప్రార్థనలను పఠించండి. ఉపవాసం ఉండటం, ఎరుపు లేదా కుంకుమ రంగు ధరించడం, కొన్ని ఆహార పదార్థాలను నివారించడం కూడా శుభప్రదం. మరి మంగళవారం హనుమంతుడి పూజ విషయంలో తీసుకోవలసిన నియమాలు ఏంటి? పరిశుభ్రత, స్వచ్ఛత, దుస్తుల నియమావళి. మీ పూజ కోసం పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్వహించండి. ప్రారంభించే ముందు స్నానం చేయండి. మీ మనస్సు ఏకాగ్రతతో పరధ్యానం లేకుండా చూసుకోండి. పూజ సమయంలో ఎరుపు లేదా కుంకుమ రంగు దుస్తులు ధరించండి, ఎందుకంటే ఇవి మంగళవారం పూజకు శుభప్రదంగా భావిస్తారు. నైవేద్యాలు: పారాయణం, హనుమంతుడికి సింధూరం, మల్లె నూనె, ఎర్రటి పువ్వులు, లడ్డూలు, బెల్లం సమర్పించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసి భక్తితో రామ్ నామం జపించండి. మంగళవార్ వ్రత కథ చదవడం లేదా వినడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉపవాసం మంత్రం: మంగళవారం నాడు ఉప్పు, ధాన్యాలు తినకుండా ఉపవాసం ఉండటం ఒక సాధారణ ఆచారం. సాయంత్రం వేళ పండ్లు, పాలు, సాబుదాన వంటి వ్రతస్నేహపూర్వక ఆహారంతో మీరు ఉపవాసాన్ని విరమించవచ్చు. ఓం హనుమతే నమః లేదా ఓం క్రం క్రీం క్రౌం సహ భౌమే నమః అనే మంత్రాన్ని జపించడం మంగళవారం పూజకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. వీటిని నివారించండి. సాధారణంగా మంగళవారం నాడు మాంసం, మద్యం తినకుండా ఉండటం మంచిది. అదనంగా ఈ రోజున జుట్టు లేదా గోళ్లను కత్తిరించడం మానుకోండి. ఇలా చేయడం అశుభంగా పరిగణిస్తారు. మహిళలకు ప్రత్యేక పరిగణనలు: మహిళలు హనుమంతుడికి చోళ, పవిత్ర నూనె ఆధారిత నైవేద్యం సమర్పించకూడదు. వారు విగ్రహాన్ని చరణామృతం, విగ్రహాలను స్నానం చేయడానికి ఉపయోగించే పవిత్ర జలం తో స్నానం చేయకూడదు. కోతులకు ఆహారం పెట్టడం: ముఖ్యంగా మంగళవారం నాడు కోతులకు ఆహారం పెట్టడం వల్ల హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అరటిపండ్లు, బెల్లం వంటి పండ్లు సాధారణంగా నైవేద్యం పెడతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.